రేయ్ కాస్త మంచినీళ్ళు ఇవ్వరా. బండ్లో ఉన్నాయి తీసుకోండి సార్. రేయ్ తీసివరా సోంబేరి. మర్యాదగా మాట్లాడండి సార్. నీకేంట్రా మర్యాద? మీ సీనియర్స్ ఎక్కడయ్యా? సమాధానం చెప్పు.
మరియు బస్సు పోరాటాలు జరుగుతున్నాయి. ఈ కోరిక మేరకు తిరుపతి, విజయవాడ మొదలగు ఊర్లలో అర్ధరాత్రి పోరాటాలు జరుగుతున్నాయి. హత్యకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి నిన్న క్వారీలో పనిచేస్తూ తప్పించుకుని పారిపోయారు. తప్పించుకున్న ఖైదీ శ్రీనివాస్ని పట్టుకోవడానికి కమిషనర్ గారు ప్రత్యేకమైన పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. యారా మీ అబ్బాయి ఎక్కడికి రాలేదని మరి ఎక్కడికి ఉంటాడ్రా? ఏం మాట్లాడుతున్నావురా? వాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు? పోలీసులు వెతికే మొదటి ఇల్లు ఈ ఇల్లే. ఇది వాడికి తెలీదా? ఆ కుర్రాడి కేసుకు సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి సార్. మీరందరికీ ఒకటి చెప్తున్నాను, ఎవరు పడితే వాళ్ళని పట్టుకుని ఎంకరేజ్ చేయొద్దు. వాడితో ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళ మాట వాచ్ చేయండి. తొలగతి లోపల ఎవరున్నారు? ఎవరయ్యా? ఎవరు? ఇక్కడ సత్యవతి అని ఒక ఆవిడ ఉండాలి. ఆవిడెక్కడ? మీరు ఏ ముసలిదానా చూస్తే అర్థం కాలే? ఎక్కడ సత్యవతి? వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారయ్యా. వాళ్ళంటే? సత్య వాళ్ళ అమ్మాయి. ఎప్పుడు? 2 నెలలైందయ్యా. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ నాన్నోళ్ళ ఇంటికి అయ్యా. ఎవరు నాన్న? సత్య వాళ్ళ నాన్నయ్యా. అతని ఇల్లు ఎక్కడుంది? ఇక్కడ కాదు. ఇక్కడ లేదంటే ఎక్కడ? వైజాగ్ దగ్గర అయ్యా. వైజాగ్ దగ్గర ఎక్కడ? అరకులోయా. అన్నా, నువ్వు వెళ్ళేది అరకు వైపే కదన్నా, కొంచెం ఒక నన్ను దింపేస్తావా? నేను అరకులో వెళ్తున్నట్టు నీకెవరు చెప్పారు? అక్కడ కొట్టాయని చెప్పాడు. ఓ, అది సరే. ఎంత ఇస్తావు? అన్నా, నా దగ్గర డబ్బులు లేవన్నా. డబ్బులు లేకపోతే ఎలాగా? అన్నా, అర్జెంటుగా నేను అరకు వెళ్ళాలన్నా, కాదనకన్నా, ప్లీజ్ అన్నా. అరకులో ఇలా ఎక్కడ దిగాలి? పద్మాపురం. నేను తిన్నగా వెళ్ళాలి. నువ్వు ఈ జంక్షన్లో దిగు. అలాగే అన్నా.
వాంతి వస్తుందా? ఏంట్రా ఏమైంది? అన్న వాంతి చేసుకున్నాడన్నా. అయ్యయ్యో, దిగి కడుక్కోమను. నీళ్ళెవరా? ఏంటన్నా? హత్య చేసి తప్పించుకున్న ఖైదీ. నువ్వేం మాట్లాడుకు, నేను కనుక్కుంటాను. తమ్ముడు, నువ్వు ఇలా మధ్య కూర్చో. నువ్వు జరగరా. అరకులోయలో ఎక్కడ దిగాలన్నావు? పద్మాపురం అన్నా. ఆ ఊరికెళ్ళే మధ్యదారిలో పాడేరు పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ 10 నిమిషాల పని ఉంది. ఎందుకన్నా? అంతవరకు నోరెత్తావో పీకరుకి చంపేస్తాను. రేయ్, పారిపోవాలని చూసావో సంపి లోయలో పడేస్తాను. మాట్లాడకుండా కూర్చో. నీ వయసు ఎంతరా? 22. 22. నా కొడక ఆ వయసులోనే ఒకడిని చంపి జైలుకు వెళ్ళిపోయావా? అన్నా, అది నేను కావాలని చేయలేదన్నా, అనుకోకుండా జరిగిపోయింది. ఎలా? రేయ్, అడుగుతున్నానుగా. మా అమ్మ నాన్నకి నేను ఒక్కడిని కొడుకుని. ఆస్తి కూడా మాకు బాగానే ఉంది. అప్పుడు నేను BA చదువుకునేవాడిని. అప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. లైలా కాలేజీ ఫిగర్ ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, మా సొంతం మామా. మరి మీనాక్షి కాలేజీ ఫిగర్ మా సొంతం మామా, మా సొంతం మామా. లైలా BCom ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, మా సొంతం మామా. సాఫ్ట్వేర్ ఫిగర్లు ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, మా సొంతం మామా. నిర్మలా ఆంటీ ఎవరు సొంతం మామా? నా సొంతం మావా. నీ సొంతం మామా, నీ సొంతం మామా. అరుంధతి ఆంటీ ఎవరు సొంతం మామా? నీ సొంతం మామా. కనకాంబరం ఆంటీ ఎవరు సొంతం మామా? మామా, మా కొద్దు మామా. తెల్ల మ్యారీస్ ఎవరు సొంతం మామా? మా సొంతం మామా, మా సొంతం మామా. మరి ఈ ముద్దమ్మ ఎవరు సొంతం మామా? మా కొద్దు మామా, మా కొద్దు మామా. కండక్టర్ వెళ్ళేమో అడగవా? ఏయ్, ఏంటి అల్లరి చేస్తున్నాడు? కూర్చోలా. ఆ తర్వాత మేము నీకు ఏం లోదాల్సి వస్తుంది. చెప్పొచ్చాడు పెద్ద పోటుగాడు. నువ్వు పాడు మామా, ఆడేం చేస్తారో చూద్దాం. కండక్టర్ కూతురు ఎవరు సొంతం మామా? మూతి పగలు కొట్టుకున్నావు. ఊదు ఊదు. హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ గణేష్ ప్లీజ్? గణేష్ మాట్లాడుతున్నాను. మీరెవరు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి SIని మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్ నుంచా? చెప్పండి సార్. మీ అబ్బాయి పేరు శ్రీనే కదా? అవును. అతన్ని ఇక్కడ స్టేషన్లో పెట్టాం. ఎందుకు? బస్ కండక్టర్తో గొడవ పెట్టుకొని కండక్టర్ మీద మీ అబ్బాయి చేయి చేసుకున్నాడు. అతని ముక్కు ముఖం పగిలిపోయింది. అవునా? అవును సార్, అందుకే స్టేషన్లో కూర్చోబెట్టాం. పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఒక పోలీసు వాళ్ళతో మాట్లాడారగను. ఈరోజు నీ కొడుకు నన్ను పోలీస్ స్టేషన్ రప్పించాడు. ఇదంతా నువ్వు పెట్టిన కారం. సరే, కోప్పడకండి. వీడు కొట్టడం తప్పే, కాదండం లేదు. ఆ కండక్టర్ మాత్రం అలా మాట్లాడొచ్చా? ఏంటి ఎలా మాట్లాడాడు? నువ్వు చూసావా? నీ కొడుకు చెప్పింది విని నువ్వు మాట్లాడుతున్నావు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? సరే, నీ కొడుకు చెప్పింది పక్కన పెడదాం. దానికి దొరగారు చేయి చేసుకుంటాడా? దానికి ఇంత ఖర్చు పెట్టి కరాటే నేర్చుకున్నాడా? కరాటే నేర్చుకోవడానికి నేనేం ఖర్చు పెట్టలేదు. నోర్మోయ్, నీ అమ్మని ఏమార్చి డబ్బులు పట్టుకుపోవటం నాకు తెలీదా? నెల నెల వాడికి 1000 రూపాయలు ఇచ్చావే, ఒకసారైనా నాకు చెప్పావా?
అమ్మ కొడుకు నన్ను ఎర్రి వెదవని అనుకున్నారా? ఇదిగో చూడు, ఈ రోజు నుంచి ఇవన్నీ వదిలేయమను. ఊరికేనే కూర్చొని తిని తిరగటం కాదు, ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోమను. ఎన్ని రోజులు వీడిని కూర్చోపెట్టి మేపుతాం? ఓ, రోషం పొడుచుకొచ్చిందే. అయ్యగారికి 10 పైసలు సంపాదించడం తెలీదు, రోషం మాత్రం తెలుసు. చేతి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు. ఏమైందిరా? ఎందుకలా మూడౌట్లో ఉన్నావు? నాకు అర్జెంటుగా ఒక ఉద్యోగం కావాలి. నేను నీతో చెప్పాను కదరా, మా ఎస్టేట్లో అసిస్టెంట్ మేనేజర్ గానో సూపర్వైజర్ గానో పని ఇప్పిస్తానని. మరి నువ్వే వద్దన్నావు. రే, నేను అక్కడ అడ్జస్ట్ అవ్వలేనురా. నాకు ఈ ఊళ్ళోనే కావాలి. ఏంట్రా మీ నాన్న తిట్టాడా? చెప్పిన అర్థం చేసుకోడరా ఆయన. ఒరే ఇలా చూడు, నీ పాటికి నువ్వు తలుపులు తెరిచేసి ఎక్కడికి వెళ్ళిపోకు. వెళ్ళేటప్పుడు తాళం వేసి జాగ్రత్తగా తాళం చెవి పట్టుకెళ్ళు. సరే. వద్దొద్దు, తాళం చెవి నువ్వు పట్టుకెళ్తే ఎక్కడైనా పాడేస్తావు. ఎదురింట్లో ఇచ్చి వెళ్ళు, సరేనా? అమ్మా, పొద్దు నుంచి ఒక 100 సార్లు చెప్పుంటావమ్మా. నేనేం చిన్నపిల్లాన్ని కాదు కదా, నాకు తెలుసు ఏం చేయాలో. తర్వాత సచివత్తో అన్నీ చెప్పాను. పొద్దున్నే 6 గంటలకు వస్తుంది. అంట్లు తోమి బట్టలు ఉతికి ఆరేస్తుంది. టిఫిన్ భోజనం ఏం కావాలో చెప్తే చేసి పెడుతుంది. అర్థమైందా? సరే సరే. ఆ బ్యాగ్ నీకు. మేము రావటానికి వారం 10 రోజులు అవుతుంది. అప్పటి వరకు ఇదిగో ఈ డబ్బుని ఖర్చులకు పెట్టుకో. తర్వాత ఎల్లుండి నీ ఇంటర్వ్యూ ఉంది, మర్చిపోలేదు. నాన్న, గుర్తుంది. ఎవరు? నేనేరా, సీనుని. ఒంటరిగానే వచ్చావుగా? యా. రా, లోపలికి రా. ఇలా కూర్చొని వస్తాను. ఏ చీను, బోరుగా ఉందా? లేదే. బోర్ కొడితే ఇలా రా, కలిసి స్నానం చేద్దాం. ఇక్కడ? ఏ లేదు, బీచ్కి వెళ్దాం. ముందు